బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైనప్పటి నుండి ఇరు జట్ల క్రికెట్ విశ్లేషకుల వాడి చర్చలు మొదలయ్యాయి. ఈ సిరీస్ మొదలు కాకముందు నుండే టీమిండియాని తక్కువ చేస్తూ ఆసీస్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇక ఆసీస్ జట్టు అయితే సొంత గడ్డపై కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన భారత జట్టుని సులభంగా ఓడిస్తామంటూ ఓపెన్గా సవాళ్లు విసిరారు. ఇదే క్రమంలో టీమిండియాని ఇబ్బంది పెట్టడానికి ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించే పిచ్లను కూడా సిద్ధం చేశారు. తీరా సీన్ కట్ చేస్తే పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియా దారుణ ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా బూమ్రా దెబ్బకి ఆ జట్టు బ్యాటింగ్ అంతా కుదేరైపోయింది. ఆస్ట్రేలియాకి ఎదురైన ఈ దారుణ ఓటమిని తట్టుకోలేని అక్కడి క్రికెట్ పెద్దలు సమయం దొరికినప్పుడల్లా టీమిండియాపై నోరు పారేసుకుంటూ మన జట్టుని ఒత్తిడిలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ టీమిండియాని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభంలోనే ఆస్ట్రేలియా జట్టుకి చేదు అనుభవం ఎదురై ఉండొచ్చు. కానీ వారు ఇలాంటి ఎన్నో పరిస్థితుల నుండి మళ్లీ పుంజుకుని గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సిరీస్లో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి చింతించాల్సిన పని లేదు. అయితే టీమిండియా యాజమాన్యం చేస్తున్న ఒక పనికి మాత్రం నాకు నవ్వు వస్తుంది. టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరు ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉంది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రైమ్ మినిస్టర్ 11 పై కూడా పరుగులు సాధించలేక 3 పరుగులకే అవుట్ అయిపోయాడు. ఆ తరహా ఆట తీరు కనబరిచిన ఆటగాళ్లకు మా దేశంలో అయితే కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ప్లేయింగ్ 11లో కూడా చోటు దక్కదు. అయితే భారత జట్టు మాత్రం రోహిత్కి అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ పోతుందని రోహిత్ ప్రదర్శనపై వ్యంగ్యంగా మాట్లాడి అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. అలా రోహిత్పై అనవసరంగా నోరు పారేసుకుని టీమిండియా ఎమోషన్స్ని రెచ్చగొట్టే పని చేశాడు పాంటింగ్. మరి రికీ పాంటింగ్ వ్యాఖ్యలకు పింక్ బాల్ టెస్ట్లో రోహిత్ శర్మ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.